అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, నన్నే చూస్తాను. ఏంటి తిను నన్నే చూస్తుండు. హాయ్, హలో. ఇదే ఊరా అండి మీది? ఎప్పుడు కనిపించలేదు ఈ ఊర్లో. నేను హాస్టల్లో ఉంటా, ఎప్పుడైనా డాడీ బైక్ పైన డ్రాప్ చేస్తాడు, ఈసారి వీలు కాలేదు అందుకే బస్ కోసం వచ్చిన. ఎక్కువ కనిపించను, ఎక్కువ ఉండను ఊర్లో. అవునా, అదే అనుకుంటాను ఇంత అందమైన అమ్మాయి ఎప్పుడు కనవలేదు, ఎక్కడ ఉంటుందా అని. మీరేం చేస్తారు? నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. మీరేం చేస్తారు మరి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మొన్ననే జాబ్ వచ్చింది నాకు. అబ్బా సాఫ్ట్వేర్ జాబ్ అట, ఇట్లా నేను లైన్లో పెడతా. మంచిగా పెళ్ళి చేసుకున్నాను అనుకో, జాబుకి జాబు, మంచిగా అందానికి అందం, మంచిగా ఉంది పిల్ల కూడా. అవునా, మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడో మింగిల్ అయిపోయారు కావచ్చు కదా. ఏ లేదండి, మా డాడీ చాలా స్ట్రిక్ట్, అట్లాంటివి వేస్తే చంపేస్తాడు. ఇంకా అట్లాంటివి ఏం లేదండి. అబ్బా ఈ అమ్మాయిని అస్సలు వదిలిపెట్టద్దు, ఎట్లయినా లైన్లో పెట్టాలి. ఓరు వారి, నేను వచ్చేదాకా నన్ను ఆగలేదేంద్రా? బస్సు వచ్చేదాకా ఉందును కదా నేను. బస్సు పోతుంది తొందర వచ్చింది అమ్మ. సరే తి, ఏ బస్సు వచ్చేదాకా ఉంటా నేను కూడా. అబ్బా ఈ పిల్లలు లైన్లో వెళ్దామంటే మా అమ్మ వచ్చింది. నెంబర్ తీసుకుని అయిపో ముందే. బుజ్జి కొంచెం అది జరుగురా, కూర్చుంటా. కూర్చోండి ఆంటీ. ఏ ఊర్రా బుజ్జి నీది? ఈ ఊర్లో ఎప్పుడు చూసినట్టు అనిపిస్తలేవు. మాది కూడా ఈ ఊరే ఆంటీ, సత్యనారాయణ బిడ్డను. ఈ ఊరు సత్యనారాయణ బిడ్డవా? ఇంటి పేరేందిరా బుజ్జి మీది? మా ముండే కాడుండే అన్ని వరుసలు కలుపుతుంది ఇది. అయినా మరదల వరుస అవుతుంది కావచ్చు, చూద్దాం ఏమవుతుంది. మామిడి సత్యనారాయణ బిడ్డను. ఓహో, మామిడి సత్యనారాయణ చిన్న బిడ్డవా? మా ఊరికే, నాకు వాడెందుకు తెలియదు. ఆహా, నువ్వు ఇక్కడ ఉండవు కదా, హాస్టల్లో ఉంటావు కదా, అందుకే ఎప్పుడు చూసినట్టు అనిపించలేదని అడిగినరా. నాకు మరిది వరుస అవుతాడు, మీ అమ్మ చెల్లె వరుస అవుతుంది, నేను పెద్దమ్మనైతా. ఇగో ఈడు నా కొడుకు, అన్న అవుతాడు నీకు. నేను పిల్ల మంచిగా ఉంది, లైన్ వేసుకుని లైన్లో పెట్టుకుంటాను, నేను చూస్తే వచ్చిందన్న అని చెప్తాను మా అమ్మ. ఎందుకు వచ్చింది ఇది? అమ్మ నాన్న ఫోన్ చేస్తాను, పని ఉన్నదట. పో, ఏం కత్తి, నేను బస్ ఎక్కి పోతాం వెళ్ళగా. ఆడవాడు ఏదో ఒక పని చెప్తానే ఉంటాడు నాకు. సరే అయితే పోతాన్నారా బుజ్జి? అయ్యా బాంచను, పోతాను, మెల్లగా మంచిగా ఉండు సరేనా? ఫోన్ చేయి. సరే మంచిగా తిను, పోతాను అయ్యా. మా అమ్మ అంతే, ఎవరు కనిపించినా వలసలు కట్టుకొని మాట్లాడుతుంది, నువ్వు అవేం పట్టించుకోకు సరేనా? అని చెప్పట్లా ముందులాగానే ఫ్రీగానే మాట్లాడినాతుంది. తప్పేం మాట్లాడలేదు కదా, నేనేం ఫీల్గానే అన్నాయా? అంతేనా? ఏదో అనుకుంటే ఏదో చేసింది మా అమ్మ.